భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి. దేవాలయాలు, అలాగే స్థల పురాణాలు, భక్తి గీతాలు, అష్టోత్తర నామాలు, అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు. ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు? బాగుంటున్నాయా? మీ మనసులో హత్తుకుంటున్నాయా? గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని, అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నమస్కారం. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. ఒకానొకప్పుడు నందీశ్వరుణ్ణి పిలిచి పరమశివుడు అడిగట, నందీశ్వరా, ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనవిగా ఏం కనపడుతున్నాయి అని అడిగట. ఆయన అన్నట్ట, ఇష్టము అయిష్టము అని రెండు ఉండడానికి నాకు అంతటా నువ్వే కదా కనపడుతున్నది అన్నట్ట. మరి అయితే అలా చూస్తున్న నువ్వెవరు అన్నట్ట. నేనని వేరే ఉన్నానా, నువ్వే నేను అన్నట్ట. శభాష్. శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆ ధర్మమున్నదే వేదాంతర్గతమైన ధర్మము. అది ఏ పరమశివుడి ముందు వృషభ రూపంలో కూర్చునుంది. అవే దాని 4 డెక్కలు. కాబట్టి స్పృశించే ముందు ఎంత మర్యాదతో, ఎంత గౌరవంతో ఆ నందీశ్వరుడి దర్శనం చేయాలో చూడండి. ఇవాళ శివాలయాల్లో పరిస్థితి చూస్తే నిజంగా బాధ కలుగుతుంది. ఆ చేతిలో పెట్టిన మారేడు దళాలు, ఆ చేతిలో పెట్టిన పువ్వులు, అవన్నీ తీసుకొచ్చి వీళ్ళు పెడితే తప్ప తినడానికి లేక ఏడుస్తున్న వాళ్ళే ఆ నందీశ్వరుడి వీపు మీద పెట్టేస్తారు. అవి గాలికి అన్నీ వచ్చి నంది చుట్టూ పడిపోతాయి. శివ నిర్మాల్యాన్ని కానీ తొక్కినా దాటినా పూర్వజన్మలలో పుణ్యం నశించిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, నందిని ముట్టుకుంటే తప్ప లోపలికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆ నందిని ముట్టుకుని దాటుదామంటే చుట్టూ నిర్మాల్యమే. అసలు శివాలయంలో దర్శనం చేసి నంది మీద పెట్టమని శైవాగమంలో ఎక్కడా నేను వినలేదు. అది ఎక్కడ పెట్టాలో, ఎక్కడ చూపించాలో శైవాగమం వేరుగా చెప్పింది. మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు ఈ నందీశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు, మీకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటాడు. ఏకకాలమునందు 2 పనులు మీకు నేర్పుతాడు. ఒకటి, నంది పృష్ఠభాగం లోకానికి ఇస్తాడు. నంది చూపు శంకరుడి మీద పెడతాడు. ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తూ ఉంటాడు. వెనకాతల పిడుగులు పడినా ఎవరొచ్చినా ఆయన మాత్రం తల ఇలా తిప్పడు, అలాగే చూస్తూ ఉంటాడు. నంది కదలాలంటే ఎవరు చెప్పాలో తెలుసా అండి? శివుడు చెప్పాలి, నువ్వు కొంచెం పక్కకి జరగని. అలా ఆయన చెప్తే నంది పక్కకి తొలగిపోయిన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఆయననే చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? లోకమునందు ఎప్పుడూ ఈశ్వరుణ్ణే చూడడం అలవాటు కావాలి. 2 మర్యాదలు నేర్చుకోమని చెప్తుంది శాస్త్రం. నీ వారి యందు మమకారమును విడిచిపెట్టు. ఇది కుదరదండి. అలా ఎలా కుదురుతుంది? మా వాళ్ళ యందు మమకారం ఉంటుంది. పోనో పంచి లోకమంతా నీ వాళ్ళన్న భావన పెంచుకో. అందరి యందు మమకారమును చూపించు. అందరినీ ప్రేమించడం నేర్చుకో. నేర్చుకుంటే నువ్వు లోకమునందు ఈశ్వరుణ్ణి చూడడం అలవాటు అవుతుంది. అలా అది కూడా నంది నేర్పుతారు. ఎలా నేర్పుతారో తెలుసా అండి? మీరు రామప్ప గుడిలో ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి చూస్తే, మీరు గుళ్ళో ఎక్కడికెళ్ళి నందీశ్వరుణ్ణి చూసినా నందీశ్వరుడు మీ వంకే చూస్తున్నట్టు కనపడుతుంది. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు ఎక్కడికి వెళ్ళినా నంది మిమ్మల్ని చూడడం అంటే లోకంలో ఎక్కడెక్కడ ఏ ఉన్నా అన్నింటినీ ఈశ్వరుడిగా చూడడం. అన్నిటినీ ఈశ్వరుడిగా చూడడం వచ్చేసింది అనుకోండి, ఆఖరికి ఇంకా మీకు ఎవరి మీద కోపం ఉంటుంది? ఎవరి మీద కోపం ఉండదు. ఒకానొకప్పుడు నందీశ్వరుణ్ణి పిలిచి పరమశివుడు అడిగట, నందీశ్వరా, ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనవిగా ఏం కనపడుతున్నాయి అని అడిగట. ఆయన అన్నట్ట, ఇష్టము అయిష్టము అని రెండు ఉండడానికి నాకు అంతటా నువ్వే కదా కనపడుతున్నది అన్నట్ట. మరి అయితే అలా చూస్తున్న నువ్వెవరు అన్నట్ట. నేనని వేరే ఉన్నానా, నువ్వే నేను అన్నట్ట. శభాష్. నువ్వు నా ఆలయ ముఖద్వారముల యందు ఉండడానికి ఇందుచేత యోగ్యత పొందావన్నాడు. అందుకే అర్చకులు తప్ప వేరొకరు మధ్యలోకి వెళ్ళడానికి అధికారం లేదు. మీరు చూడండి,
ఈ నందీశ్వరుడు మనకి ఇటువంటి పాఠాన్ని నేర్పడంలో ఒక చిత్రమైనటువంటి విషయం ప్రతిపాదింపబడుతుంది. కేవలం నందీశ్వరుడు అలా చూస్తున్నాడు కదండి, మరి మాకు మాత్రం అలా లోకాన్నంతటినీ చూడాలని ఎలా వస్తుంది దృష్టి అంటే, నంది శివలింగాన్ని చూస్తున్నాడు, ఆయన అంతటా శివుణ్ణి చూస్తున్నాడు. నువ్వు కూడా అంతటా శివుణ్ణి చూడు, శివుడెప్పుడూ నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. శివుడు ఏమని వరం ఇచ్చాడండి నందీశ్వరుడికి? నేను ఎక్కడుంటానో నువ్వు అక్కడ ఉంటావు అంటే, ఇప్పుడు శివుడు ఎవరిని చూస్తూ ఉండాలి? నందీశ్వరుణ్ణి చూస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఈ భావన పెంచుకోవాలి. నందీశ్వర దర్శనం చెయ్యండి అనడానికి కారణం ఏమిటో తెలుసా అండి? నందికి మొక్కి శివలింగం దగ్గరికి రెండని ఎందుకంటారంటే, అసలు ఈ ఆనంద ద్యోతకం అక్కడ ప్రారంభం కావాలి. నందీశ్వరుణ్ణి శివుడు చూస్తున్నాడని నంది ఎలా భావిస్తున్నాడో, నువ్వు కూడా నిన్ను ఎప్పుడూ శివుడు చూస్తున్నాడని భావించాలి. ఎలా చూస్తున్నాడండి? నేను శివాలయంలో ఉంటే చూస్తున్నాడు, కానీ శివాలయంలో కూడా సెల్ ఫోన్ మోగాలి మనకి. శివుడు ఎందుకు శివాలయంలో? మన దిక్కుమాల సెల్ ఫోన్ ఒకటి ఉంటే మనకి చాలు, దాంతో మాట్లాడుకుంటూ శివాలయంలో కూడా దర్శనం. కాబట్టి మనం ఎప్పుడూ శివుడు మన్ని చూస్తున్నాడని నందిలా ఎలా భావించగలం? దీన్నే సాకారోపాసనగా దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు వారు చెప్పారు. భోరంబాంసనలో నిలోంబర మహార్నాథో హిమాం సుప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఒక్క పరమశివుడే 8 మూర్తులుగా కనపడుతుంటాడు. మీరు ఈ కంటితో చూడవచ్చు శివుణ్ణి అలా. ఆ మూర్తులు ఏమిటో తెలుసా అండి? మొట్టమొదటి మూర్తి, దీన్ని అష్టమూర్తులుగా శివుడు అని పిలుస్తారు. శర్వ. అందుకే శివుణ్ణి ఆరాధన చేస్తే తప్పకుండా ఈ 8 నామాలతోనూ పిలవాలి. సర్వరూపాయ క్షితిమూర్తయే నమః అనో బిల్వపత్రమో పుష్పమో ఏదో వేస్తారు. శర్వ అంటే భూమిని అధిష్ఠించి ఉండువాడు. ఈ భూమి అంతా శివస్వరూపంగా ఉంటుంది. అలా ఉంటుంది అనడానికే కంచిలో పృథివీలింగం అయి ఉంటాడు. రెండవది భవ. భవ అంటే నీరు. అసలు శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి? భగవంతుడు బ్రతికేర్చడానికి వచ్చినటువంటి మొట్టమొదటి రూపం నీరుగా. అందుకే లింగ పురాణం అంటుంది, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. నీటి యందు భగవంతుణ్ణి చూసి రమించిపోయారు కొంతమంది. నీళ్లలో తెల్లగా ఉండేటటువంటి ఒక యోగీశ్వరుడు స్నానం చెయ్యడానికని ములిగేట. ఆ యోగీశ్వరుడు కనపడలేదు అన్నారు ఆయన. అంటే ఏమిటి దాని అర్థం? అందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? స్ఫటికము నిజ స్ఫటికమా కాదా పరీక్ష పెట్టవలసి వస్తే నీటిలో స్ఫటికాన్ని వేస్తే స్ఫటికము నీటిలో కనపడకూడదు. అంత తెల్లటిదైతే అది శుద్ధ స్ఫటికం అన్నమాట. ఇప్పుడు స్ఫటికమణి నిభం, అంత తెల్లటి స్వరూపం ఉన్నవాడు ఎవరు లోకంలో? శివుడు. కాబట్టి ఇప్పుడు ఆ శివుడు కంచిలో ఏ యోగి రూపంలో ఉన్నాడు? శంకరాచార్యులు వారు కైలాసం నుంచి తీసుకొచ్చిన యోగలింగంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ యోగలింగం ఆ కంచి పీఠాధిపతులు చేసేటటువంటి అభిషేక జలముల యందు ములిగింది. ములిగిన తరువాత దాన్ని పైకి తీసి తుడుద్దామని చూశారు, శివలింగం కనపడలేదు. అంటే శంకరాచార్యుల వారు తెచ్చినటువంటి యోగలింగము మునిగినటువంటి నీటిని, పీఠాధిపతులు చేసినటువంటి అభిషేక జలాల్ని, అందులోంచి పైకి రేగిన ఒక బిందువు విభూత్యాభిషేకం అయిన తర్వాత ఇంకెంత తెల్లగా ఉంటుందో మనసును స్మరించి శంకరులు యోగలింగం తేవడాన్ని, కంచిలో యోగలింగాన్ని, పీఠంలో జరిగే అభిషేకాన్ని ఒక యోగి స్నానం చేసినట్టు సమన్వయం చేసి నీటి యొక్క వైభవాన్ని మహానుభావుడు నైషధంలో హర్షుడు కీర్తించాడు ఒక పద్యంలో, ఒక శ్లోకంలో. అలా ఎన్ని శ్లోకాలో, ఎన్ని చిత్రాలో మహానుభావుడివి. కనుక భవ ఆయన నీటి రూపంలో ఉండి లోకాన్ని పోషిస్తున్నాడు. ఉగ్ర, ఈ చిత్రం ఏమిటో తెలుసా అండి? ఉగ్ర అన్న పేరు ఎందుకు వచ్చిందంటే లోపల వాయువు ఆయనే, బయట వాయువు ఆయనే. లోపల వాయువు బయట వాయువు లోపలికి వెళ్ళింది అనుకోండి, లోపలికి వెళ్ళిన వాయువు బయటికి వచ్చింది అనుకోండి, ఏమిటి దానివల్ల ప్రయోజనం? భవతి ఉన్నాడో మంగళం కదండి. బయట వాయువు లోపలికి వెడుతోంది, లోపల వాయువు బయటికి వస్తోంది.
ఇప్పుడు బయటదే లోపల కూర్చుకుంటున్నాడు, లోపలిది బయటకు వదులుతున్నాడు. ఇలా వదిలితే ఏమంటారు? ఉన్నారండి కులాసాగా ఉన్నారా సార్, బాగున్నారా సార్ అంటుంటారు. రండి సార్ ఇంట్లోకి అంటారు. ఇప్పుడు ఉగ్రహ లోపలికి వెళ్ళింది, బయటికి రాలేదు, బయట ఉన్నది లోపలికి వెళ్ళలేదు. ఏమైంది? శవం అమంగళం అయిపోయింది. బయట దాన్ని లోపలికి, లోపల దాన్ని బయటికి పంపుతూ వాయువును అధిష్ఠించి ఉంచి సర్వలోకములను నిలబెడుతున్నవాడెవడో, సర్వలోకములను పడగొడుతున్నవాడెవడో వాడు ఉగ్రహ, వాడే శివుడు. వాడు ఇప్పుడు అష్టమూర్తి. అసలు మన బతుకు ఎక్కడుంది? ఆయన మీదే ఉంది. ఇప్పుడు నేను పురాణం చెప్తున్నానంటే ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉంది. ఆయన లోపలికి వెళ్ళి వాక్కుగా పైకి వస్తున్నాడు. కాబట్టి వాగ్రూపమై ఎవరు ప్రవహిస్తున్నారు? శంకరుడే ప్రవహిస్తున్నాడు. లోపలికి ఎడుతున్నవాడాయన, బయటికి వస్తున్నవాడాయన. ఇది శివ అంటే మంగళం. అంటే బతికి ఉన్నావు ఎవరి వలన? ఆయన వలన. భవతి ఉన్నావు. కాబట్టి భీమ ఆకాశరూపుడు, అంతటా ఉంటుంది. కానీ ఈ కంటి చేత దర్శనము కాదు. కానీ మనందరం ఎందులో ఉంటాం? ఆ ఆకాశంలోనే ఉంటాం. మనలో ఏముంది? ఆకాశమే ఉంది. ఆకాశం లేకపోతే రక్తం ఎలా ప్రవహిస్తోందండి? ఆకాశం లేకపోతే ఇందులోకి తిన్నది ఎలా జీర్ణం అవుతోంది? ఇందులో మళ్ళీ లోపల చర్నింగ్ అంటారు, కవ్వం పెట్టి తిప్పినట్టు తిరుగుతూ ఉంటుంది. ఎలా తిరుగుతోంది ఇదంతా? కాబట్టి ఆకాశ రూపుడై ఉన్నాడు. ఈశాన సూర్యుడై ఉన్నాడు. అందుకే కోణార్కలో సూర్యలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, జంబుకేశ్వరంలో జలలింగం. తానే అవి అయ్యున్నాను అని చెప్తున్నాడు. అలాగే మహాదేవ ఈ పేరుతో మనం తినకూడనివి తినేసి అనారోగ్యాలు తెచ్చుకుంటే వచ్చినటువంటి అనారోగ్యానికి ఉపశాంతి పొందేటట్టుగా ఓషధుల యందు వైద్య శక్తిని బాగా ప్రకాశింపచేసేటటువంటి వాడిగా సోముడై ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చటగాం సీతాగుండంలో చంద్రలింగం అయి ఉన్నాడు. కాదు కాదు, చంద్రమా మనసోజాత, లోపల మనస్సై ఆ చంద్రుడి చేత ప్రకాశిస్తోంది. రుద్ర అగ్ని రూపంలో ఉన్నాడు. అగ్ని రూపంలో ఉండి దుఃఖాన్ని పోగొడుతున్నాడు. మీరు చూడండి, అగ్ని రూపంలో ఉంటే దుఃఖాన్ని ఎలా పోగొడతాడండి అని మీరు నన్ను అడగచ్చు. రుద్ర శబ్దం ఏడుపుని పోగొడుతుంది. ఏడుపు పోవడానికి శాశ్వతమైన పరిష్కారం ఏమిటో తెలుసా అండి? ఎందులో ఉంటే ఏడుపు ఉంటుందో అందులో ఉండకుండా ఉండడం. అంతే కదండి. ఆ ఇల్లు బాగులేదు కాబట్టి ఏడుస్తుంటాడు ఎప్పుడు. ఏమిటోనంటే వర్షం వస్తే కారిపోతుంది దిక్కుమాలిన ఇల్లు, కొంచెం తడొచ్చిందా గోడ షాక్ కొట్టేస్తుందండి. కబ్బోర్డులు ఉంటాయి కానీ తలుపులు లేవండి. కబ్బోర్డులన్నీ పట్టుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టారండి. అస్తమానం కబ్బోర్డుకి బెడ్రూమ్లోకి వెళ్తారు. ఏమిటండి, ఏమిటో ఇల్లు ఇలా కట్టారు. ఒక్క చోట వాష్ బేసిన్ లేదండి, చేతులు కడుక్కుందాం అంటే. ఇప్పుడు నీ దుఃఖాలన్నింటికి ఏమిటి హేతువు? ఆ ఇంట్లో ఉండడమే. ఇప్పుడు నీకు ఈ దుఃఖాలన్నీ పోవాలంటే ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోవడమే. అలా నీకు ఇక్కడ సుఖము దుఃఖము దేని వల్ల కలుగుతోంది? మనస్సు వల్ల. మనస్సు ఎందుకుంది? శరీరంలో ఉన్నావు కాబట్టి. ఈ శరీరం లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకుంటాననుకోవడం మహాపాతకం వస్తుంది. శరీరము లేకుండా శివానుగ్రహంతో చేసుకోవాలంటే వేరొక జన్మ లేకుండా చేసుకోవాలి. వేరొక జన్మ లేకుండా ఎవడు చెయ్యగలడు? జన్మకు హేతువైన కాముణ్ణి కాల్చిన వాడు చెయ్యగలడు. కాబట్టి ఇప్పుడు దుఃఖమునకు ఆలవాలమైన ఈ శరీరమును జ్ఞానాగ్ని చేత తీసేస్తాడు. ఈ జ్ఞానాగ్ని ఎక్కడుంది? అరుణాచలంలో ఉంది. కాబట్టి అగ్నిలింగం ఎక్కడుండాలి? అరుణాచలంలో ఉండాలి. బాహ్యమునందు దుఃఖం ఎందుకుంది? అగ్ని లేకపోతే దుఃఖం. నిజంగా 4 రోజులు కానీ సూర్యుడు ప్రకాశించలేదనుకోండి, అల్పపీడనం ఏర్పడిపోయింది అనుకోండి, ఎన్ని బాధలో. ఇంట్లో ఉన్న ఆయనకి, ఇంట్లో ఉన్న పెద్ద ఆయన కర్మ కాలి ఆ సమయంలో గుమ్మడికాయకి నాటెట్టాడంటే నీ చెయ్యి అంటారు. ఏమిటో నాటెట్టిన దగ్గర నుంచి మహానుభావ గుమ్మడొడియాలు ఎట్టాం, సూర్యుడు రావట్లేదు, ఒడియాలన్నీ పాడైపోతున్నాయి. ఒడియాలు పాడైపోయినటువంటి ఏడుపు వల్ల వచ్చేటటువంటి బాధ కన్నా నీ చేత్తో నాటెట్టారన్నప్పుడల్లా వచ్చిన పాపం పెద్దది. ఎందుకంత మూట కట్టుకుంటావు దిక్కుమాలిన ఒడియాలకి? రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. ఎల్డర్ ద పంకిన్ కటర్ అంటుండేవారు. ఇంట్లో పెద్దరికం దేనికి అంటే ఆయనకి వయసు అయిపోయి ఉంటుంది. ఆయన ఒక్క నామం చెప్పడు, ఓ గుళ్ళోకి వెళ్ళడు, ఓ పూజ ఉండదు, ఓ పునస్కారం ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకుంటాడు ఆయన అంటే ఎప్పుడైనా ఒడియాలు ఎడితే గుమ్మడికాయకి నాటెట్టడానికి పనికొస్తాడు ఆయన. ఎందుకంటే ఇంట్లో పెద్ద మొగ ఆయన ఎవరున్నాడో ఆయన్ని పిలిచి నాటెట్టమంటారు. అందులో గుమ్మడికాయ తీసుకొచ్చి, పెద్ద ఆయన కదా చేతులు ఉడుకుతున్నా, ఇప్పుడు దాన్ని మీరేం గట్టిగా పెట్టేసేయకండి, ఏ కాలో తగ్గోసుకుంటారు, తిరగలేము హాస్పిటల్, అలా అనండి చాలు.
అంటే ఇంతోటి గుమ్మడికాయ నాటెట్టడానికి తన పెద్దరికానికి మురిసిపోతాడు. కాబట్టి ఎందుకున్నాడు ఆయన ఇంట్లో అంటే గుమ్మడికాయకి నాటెట్టడానికి బతికున్నాడు అన్నాడు రామకృష్ణ పరమహంస మహానుభావుడు. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఇవి పెద్దరికాలు. ఆరాధన చేత ఉపాసన చేత తెచ్చుకున్న పెద్దరికం కాదు. ఆ పెద్దరికం వయస్సుకు అలా గౌరవం ఇచ్చేస్తే చాలు. ఓ గుమ్మడికాయకి నాటెట్టిచ్చేస్తే వాడి జన్మధన్యమైపోయింది అనుకుంటాడు వాడు. కాబట్టి ఆ పెద్దరికం కాదుట, జ్ఞానాగ్ని చేత పెద్దరికం. అందుకే మీకు చిత్రం ఏమిటో తెలుసా అండి? జ్ఞానమును పొందిన మహాపురుషులందరూ కౌమారమును దాటకుండా ఉంటారు. అసలు సనక సనందనాదుల్ని మీరు చూడండి, అంతటి జ్ఞానులు. వాళ్ళు ఎప్పుడు బాలురలా తిరుగుతూ ఉంటారు తప్ప వాళ్ళు వృద్ధులైపోయి ఉండరు. అసలు లోకమంతా నమస్కరించవలసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కాలాన్ని దాటారు. కాబట్టి ఎవరన్నా చెప్తారు, చిత్రం వట తరోర్ మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువు యువకుడు, శిష్యులు వృద్ధులు. కనుక అటువంటి వాడు మహానుభావుడు అగ్నిస్వరూపుడై ఉన్నాడు. 8వ వాడు యజమానుడు. ఈ యజమానుడు పశుపతి లింగంగా ఖాట్మండులో ఉన్నాడు. ఇదొక చిత్రమైన ప్రతిపాదన అండి. మీకు మిగిలినవి బానే ఉన్నాయి. ఏదో పృథివీ రూపం, పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశ సూర్య చంద్ర 7 వరకు బాగుంది. యజమానుడు కూడా లింగమేట. యజమానుడు అంటే నేను. ఇవన్నీ ఏం చెప్తున్నాను? సూర్యుణ్ణి నేను శివుడిగా చూస్తున్నాను, శివుడు నన్ను ఎప్పుడూ చూస్తున్నాడన్న భావన. నందీశ్వరుళ్ళ ఎప్పుడూ చూడడానికి ఎలా చూస్తాడు? సూర్యుడిగా చూస్తున్నాడు, చంద్రుడిగా చూస్తున్నాడు, పృథివీగా చూస్తున్నాడు, ఆ తర్వాత నీటిగా చూస్తున్నాడు, ఆకాశంగా చూస్తున్నాడు, అగ్నిగా చూస్తున్నాడు, ఇన్నిగా చూస్తున్నాడు. ఇన్నిగా చూస్తున్నది ఎవరిని చూస్తున్నాడు? నన్ను చూస్తున్నాడు. ఈ నువ్వెవరు? నువ్వు శివుడివే. ఇది నందికి శివుడికి అభేదం. కాబట్టి యజమాని ఎవరు? యజమాని కూడా శివుడే. కాబట్టి యజమాన లింగం ఎక్కడుంటుంది? ఖాట్మండులో పశుపతినాథ్. ఎప్పుడు పశుపతినాథ్? ఇది మీరు వేసుకోవలసిన ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకోవడానికి శివలింగం దగ్గరికి వెళ్లే ముందు నందీశ్వరుడి దగ్గర ఆగు. ఈ ప్రశ్న ఏమిటి నువ్వు వేసుకోవలసింది? నేనెవరని ప్రశ్న వేసుకో. శివాలయానికి వెళ్ళినప్పుడల్లా ఒక్కసారి నేనెవరు. ఇది శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఎంత గంభీరంగా చెప్పారో తెలుసా అండి? స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గానఫణితౌ పురాణే మంత్రే స్తుతి నటనాస్యేశ్వచరుత. మహానుభావా, నాకేమైనా స్మృతులు వచ్చా? మనుస్మృతి లాంటివి అవి రావు. ఎవరికి? శంకరాచార్యుల వారికి. శంకరాచార్యుల వారికి రాంది శాస్త్రే. పోనీ నాకేమైనా శాస్త్రం వచ్చా? అది రాదు. వైద్యం వచ్చా? అది రాదు. శకున కవిత గాన పండితం, నాకేమైనా శకున శాస్త్రం తెలుసా? అది తెలియదు. గాన పాటలు పాడడం వచ్చా? రాదు. కవిత్వం చెప్పడం రాదు. మరి ఇటువంటి వాణ్ణి కమర్థం దాస్యేహం కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే. నా అలాంటి వాణ్ణి రాజులు ఎందుకు మెచ్చుకుంటారు? నాకు ఏదైనా ఇలాంటి దాంట్లో గుణం ఉంటే పెద్దవాళ్ళు పిలిచబోయి ఈయనకి పాటలు వచ్చండి, ఈయనకి సంగీతం వచ్చండి, ఈయనకి వేదం వచ్చండి, ఈయనకి ఇంకోటి వచ్చండి, ఈయనకి శకున శాస్త్రం వచ్చండి అంటారు. నాకేం రాదు శంకరా, నాకేం రాదు అని అన్నప్పుడు నేను ఎటువంటి వాడిని? ఏమీ రానివాడు పశువు. ఏంటంటే వాడికి ఏమీ రాదు, పశు సమానుడు అంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరు? నేను పశువుని. నేను పశువునైతే ఎవరికి చెందుతాను? పశుపతివి నువ్వు. ఇప్పుడు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో. నేను పశువుని, నువ్వు పశుపతివి, కాబట్టి నన్ను ఏలుకో అన్నారు ఆయన. ఇప్పుడు నాకు మిగిలిన వాళ్ళతో సంబంధం ఏంటి? నువ్వే ఏలుకోవాలి నన్ను, నేను పశువు కాబట్టి. ఏలుకో అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? శివుడికి మళ్ళీ తెచ్చి కట్టడం రాదు. అందుకే కాముణ్ణి కాలుస్తాడు, కాలుణ్ణి తంతాడు. మామూలు గొల్లవారు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న ఆవుల దగ్గరికి వచ్చి మెడలో ఉన్న పాశం విప్పేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, పశుపతి అన్న నామమునందు 3 ఉంటాయి. పశువు, పాశము, పశుపతి. పశువు జంతువు, పాశము మెడకి కట్టబడినది, ఒక గుంజకి కట్టబడినది. పశుపతి దాన్ని విప్పేవాడు. ఆయన వచ్చి మెడలో విప్పేస్తాడు, తనతో పాటు తీసుకుపోతాడు. సాయంకాలం తీసుకొస్తాడు, మళ్ళీ కట్టుకోయి దగ్గరికి తీసుకెళ్లి దాని మెడలో కట్టేస్తాడు. శివుడికి కట్టడం రాదుట, విప్పడం వచ్చుట. ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? పశుమాం సర్వజ్ఞ, నీకన్నీ తెలుసు, నాకేం తెలియదు.
ఈ వినయంతో వెళ్ళి, ఈ భక్తితో వెళ్ళి వృషభం దగ్గర నిలబడి నందీశ్వర దర్శనం చేసి, నేనెవరిదో నాకు తెలియచెయ్యి శంకరా అని మీరు అడిగితే, ఒక పశువుని తీసుకొచ్చి నందిగా మార్చినట్టు, అనగా పాశము విడిపోయినటువంటి పశువు ఇప్పుడు ఏం చేస్తోంది? ఈ వృషభానికి తాడు కట్టి గుంజ పెట్టి కట్టి చూపిస్తున్నారా మీరు? లేదు, అది అలా ఉంటుంది. కానీ ఇప్పుడు అది కదులుతోందా? కదలదు. అది ఎప్పుడు శివుణ్ణి చూస్తుంది. ఎందుకు దానికి కదలిక ఆగిపోయింది? ఎందుకు శివుణ్ణి చూస్తోంది? అది దేన్ని చూడాలో దాన్ని చూడడం దానికి అర్థమైంది. అది ఎవరో దానికి తెలిసిపోయింది. అందుకని ఇప్పుడు జీవుడికి పశువు సంకేతం, బ్రహ్మమునకు ఈశ్వరుడు సంకేతం. ఈ జీవుడు బ్రహ్మమైనాడు, బ్రహ్మమే జీవుడిగా ఉన్నాడు. కాబట్టి భేదం లేదు. కాబట్టి శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళకూడదు. ఆయన ఎప్పుడు శివుణ్ణి చూసి ఆనందం పొందుతాడు. కాబట్టి నంది ఇక్కడే ఈ లోపల ఉన్నటువంటి స్ఫురత్ తెలుసుకుంటోందే ఒక వస్తువు, అది నేను. చాలా తేలిక భాషలో చెప్పాలంటే, అది చూడదు, చూసినట్టు మీకు కనబడుతున్న వస్తువు చూడలేదన్నది చూడగలిగినది ఆ స్ఫురత్. అనగా మీరు చెప్పింది ఏమిటో అయోమయంగా ఉందండి అనుకోకండి. మీరు సాధారణంగా ఏదైనా చూశారనుకోండి, ఏమంటారు? ఏమంటే చూశారా? చూశాను. ఎలా చూశారు? చూస్తున్నానా, కళ్ళతో ఎటు చూస్తున్నానా అంటారు. ఇప్పుడు మీరు దేంతో చూస్తున్నానన్నప్పుడల్లా నేను చూస్తున్నానన్నది కన్ను చేత చూస్తున్నారు. ఈ కన్ను చూడలేకపోతోందని ఒకటి చూసింది. ఎవరు? నేను చాలా కాలం కళ్ళజోడు లేకుండానే చదివాను. ఒకానొక సమయంలో ఏమైనా చదువుతున్నా రాస్తున్నా నాకేదో అలికేసినట్టుండి నాకు సరిగ్గా కనపడనట్టుగా అనిపించింది. ప్రథమో దైవ్యోభిషక్, ఆ శివుడే వైద్యుడిగా ఉంటాడు. ఇందులో ఉన్న ఏ ఇంద్రియము యొక్క శక్తి ఎంత తగ్గడం వల్ల చూడలేకపోతోందో వాడు పసిగడతాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దీని ముందో అద్దం పెట్టాడు. ఎటువంటి అద్దం పెట్టాలో అటువంటి అద్దం పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ కనబడుతోంది. అలా నీ కన్ను చూడలేకపోతోంది, చదవలేకపోతోంది అని చూస్తున్నది ఎవరు? ఇప్పుడు నాకు చెప్పండి. మీ కన్ను చూసినప్పుడు చూసింది అన్నారండి. మీ ఆవిడ ప్రేమగా తలంటి పోసిందో రోజున పండగ నాడు, కళ్ళ నిండా కుక్కుడికాయ పులిసే. కాబట్టి ఇప్పుడు బయటికి వచ్చి కూర్చున్నారు. ఏమంటే ఎంత మంచి సీరియల్ వస్తుందో, మీకు ఇష్టమైన పాట వస్తుంది చూడండి అంది. ఏమి చూడండి, నా ప్రారంధం, 2 కళ్ళ నిండా చింతకాయ పులుసు, చూడలేకపోతున్నాను, కళ్ళు విప్పన్నాడు. కళ్ళు విప్పి నేను చూడలేకపోతున్నాను, కళ్ళు బాధపడుతున్నాయన్న విషయాన్ని చూస్తున్నది ఎవరు? ఏది బాధకి అతీతముగా ఉండి చూస్తుందో అది బాధని తెలుసుకుంటుంది కదండి. దానికి బాధ ఉంటే అదేం తెలుసుకుంటుంది? ఇక్కడ నిప్పెడుతోందని తెలుసుకోవాలంటే అది ఎప్పుడూ నిప్పి పొందనిది ఏదుందో అది సాక్షిగా నిప్పెడుతున్న దాన్ని చూస్తుంది. ఇది పెరుగుతోంది అని తెలుసుకోవాలంటే తరగడం తెలియనిది పెరుగుతున్న దాన్ని తెలుసుకుంటుంది. ఈ జుత్తు తెల్లబడిపోతోందని తెలుసుకోవాలంటే తెలుపు నలుపులకు అతీతమైంది మారుతున్న రంగుని తెలుసుకుంటుంది. అది సాక్షి, అది స్ఫురత్, అది తెలుసుకుంటోంది. ఆ తెలుసుకుంటున్నది స్కానింగులకు, కెమెరాలకు, టీవీ సెట్లకు, డాక్టర్లకు కూడా అందదు. ఆ తెలుసుకుంటున్నదేదో అది ఆత్మ, అది ఇక్కడున్నది. అది నీవయ్యున్నావు, తత్వం అసి. ఇప్పటి వరకు ఇది నేను, అది వేరన్నది, అదే నీవయ్యున్నావు. ఈ జ్ఞానము కలిగింది. కలగగానే పశువునకు పశుపతికి అభేదం, తాడు తెగిపోయింది. పాశం విప్పేశాడంతే. ఆయన విప్పేయగానే ఏమైపోయింది? పశువు పశుపతి ఏకమైపోయారు. ఈ సత్యము ఎరుకలోకి రావాలి గురుబోధ వల్ల. ఈ సత్యము చెప్పిన వాడెవరో బాగా నాటుకుంది, అంతే అయిపోయింది. అంతే వాడి జీవితం. జ్ఞానాదేవత కైవల్యం, ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందేశాడు. నేత్ర శివ సాక్షాత్. ఆయన 3 కన్నులతో పైకి కనపడనటువంటి పరమశివుడు. ఆయన ద్విబాహుశ్చ హరిస్మృత. ఆయన 4 భుజములు కాకుండా 2 భుజములతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు. కానీ పైకి కనపడిన 4 ముఖములతో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ నిరంతరము పరబ్రహ్మాన్ని అనుసంధానం చేస్తుంటాడు. తెలుసుకోవలసిన వస్తువు విద్దైతే దాన్ని చెప్పినది వేదం. తెలియబడవలసిన వస్తువు గురించి లోపల నిరంతరము తిప్పుతూ
బాహ్య ప్రపంచానికి దూరంగా ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. అలా ఆనందపడిపోతూ ఉండేటటువంటి వాడెవరో ఆయన గురువు. ఆయన సాక్షాత్ పరబ్రహ్మ. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువుకి ఏది చేత కాదు. ఆయన దీనికోసం ప్రత్యేకం ఏదో సిలబస్ నేర్చుకోక్కర్లేదు. ఎదుటివాడు మాట్లాడిన ఒక్క మాటకి అంతే. ఒక్క మాట గురువు మాట్లాడా అవతల వాడి జీవన పథమే మార్చగలుగుతాడు. అంత లోకోన్నతుణ్ణి చేసేస్తాడు, అంత సర్వోత్కృష్టుణ్ణి చేస్తాడు. తాను ఇప్పటి వరకు ఏది ఉత్కృష్టత అనుకుంటున్నాడో దాని నుంచి తిప్పి అసలైనటువంటి పదం ఏదో, ఏ పదం వైపుకి వెళ్ళాలో ఆ పదం వైపుకి గురువు తిప్పగలడు. అదృష్టమేమి జీవితంలో అటువంటి నారదుడితో వింధ్యపర్వతం మాట్లాడడం. ఎంత అహంకారం ఉన్నవాడైనా కావచ్చు, ఒక గురువు దొరకడమే జీవితంలో అదృష్టం. ఆ గురువుతో మాట్లాడడమే అదృష్టం. వాడి జీవితం మారిపోతుంది అంతే. చూడండి, అందుకే శంకరాచార్యులు వారి రుణం మనం తీర్చుకోలేమండి. శంకరులు అందుకే అంటారు, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ. మహాపురుషుడు ఒకడు జీవితంలో తటస్థపడడం, ఆయనతో మాట్లాడగలగడం, ఆయన ఒక ప్రశ్న వేసి జవాబు తెలుసుకోగలగడం, ఆయన పాదసేవనం చెయ్యగలగడం, ఆయన వెనక ఆయన వస్తువుని వహించగలగడం, ఇవన్నీ కూడా జీవితంలో నీకు దొరకాలంటే దొరికే అదృష్టములు కావు. కొన్ని కోట్ల జన్మల తర్వాత నీకు ఆ అదృష్టం లభిస్తోంది. కాబట్టి గురువుతోడి సంపర్కము, గురువుతోడి అనుబంధము, గురువుతోడి కలయిక అంత గొప్ప స్థితికి తీసుకెడుతుంది. కాబట్టి ఇప్పుడు వింధ్యుడికి అహంకారం ఉండొచ్చు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? నారదుడితో మాట్లాడుతున్నాడు. ఆ నారదుడిని చూసి ఒక మాట అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మనకి జీవితాన్ని నేర్పుతుంది. అందుకే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తాను మాట్లాడకూడదు. మీరు దీపాన్ని వెలిగించేటప్పుడు ఏం చేస్తారు? ఒక్కసారి అగ్గిపుల్ల గీసి ఒత్తి దగ్గర చూపిస్తారు. ఆ దీపం మీ పూజ అయిపోయేంత వరకు ప్రకాశిస్తుంది. ఒకసారి వెలిగించిన తరువాత మీరు దానికి నమస్కారం చేసేసి పసుపు కుంకం వేసుకుని, ఈ దీపము పరంజ్యోతి, ఇది ఈశ్వరుడు అని, నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని అంటూ పూజ చేస్తారు. ఇంకా మళ్ళీ మళ్ళీ దీపాన్ని కదుపుతూ ఉంటారా పూజలో? కదపరిహ. ఆ దీపం నిధనం అవ్వకుండా చూసుకుంటారంతే. అవసరమైతే మీకు ఒక్క పోసినా పర్వాలేదు, కానీ దీపానికి గాలి తగలకుండా కాపాడుకుంటారు కదండి. గురువు దగ్గర అంతే. గురువు దగ్గర ఎక్కువ మాట్లాడరాదు. గురువు దగ్గర ఎంత ఎక్కువ మాట్లాడితే మీ మీద అంత బలహీనమైన అభిప్రాయం ఏర్పడుతుంది. గురువు దగ్గరికి వెడితే ఎక్కువ వినాలి. నాకు అన్నిటికన్నా భయం జీవితంలో ఏమిటంటే మా గురువుగారి దగ్గరికి వెళ్ళడమే. నేను మా గురువుగారి దగ్గరికి వెడితే ఎక్కువ మాట్లాడతానేమోనని నాకు చాలా భయం. స్కూటర్ ఎక్కే ముందు 1-10 మార్లు నువ్వు గురువుగారి దర్శనానికి వెడుతున్నావు, ఎక్కువ మాట్లాడకు, నీకు అలవాటు అయిపోయింది ఈ ప్రసంగాలు చేయడం. గభాల గురుగారు ఏదో శివ అంటే నువ్వు అక్కడి నుంచి శివాష్టోత్రం అనకు, నువ్వు నోరు మూసుకు కూర్చో, ఆయన మాట్లాడింది నువ్వు వినంటే అని నన్ను నేను 10 మార్లు హెచ్చరిక చేసుకుని గురువుగారి దగ్గరికి వెడతాను. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీపం వెలిగించినట్టు ఉండాలి. ఒక్క ప్రశ్న అంతే చాలు. వారికి తెలుసు, వారి దాంట్లోంచి ఇంకా గంగా ప్రవాహం, వారు ఎన్నైనా మాట్లాడతారు. నువ్వు చెయ్యవలసింది ఆ దీపపు వెలుగులో నువ్వు ప్రకాశించు చాలు. నువ్వు వినంతే. నువ్వు వెర్రి ప్రశ్నలన్నీ మొదలెట్టక అక్కడ కూర్చో అంతే చాలు. వారు నిన్ను నడిపిస్తారు, వారు నిన్ను ఉద్దీపింపచేస్తారు. కనుక ఆ గురువు అంటే మరోలా అనుకోకండి, నేనేదో స్వోత్కర్ష కింద చెప్పుకున్నానని. అది నా యందు ఆ భావన నిలబడాలని మీకు విజ్ఞాపన. పెద్దలు కాబట్టి మీ అందరూ ఆ వీడికి అటువంటి భావన నిలబడుగాక అని ప్రార్థన చేస్తారని మీకు చెప్పానంతే. అంతేగాని నేనేదో చాలా గొప్పవాడిని, ఇంత సాధన చేస్తున్నానని స్వోత్కర్షకి చెప్పుకోవడానికి నేను చెప్పిన వాడను కన్నా బలహీనతగా చెప్పానంతే. కాబట్టి నారదుణ్ణి చూసి వింధ్యపర్వతం తన అహంకారాన్ని బయటపెట్టింది. ఏమని చూశారా? ప్రపంచంలో అనేకమైన పర్వతాలు ఉన్నాయి, నా వంటి పర్వతం ఎక్కడుంటుంది? అనేకమైనటువంటి ధాతువులతో ఇంతెత్తున పెరిగి ఆకాశాన్ని చుంబిస్తూ, అనేకమైనటువంటి శిఖరములతో, అనేకమైన జంతువులకు ఆలవాలమై, నా దగ్గర ఎన్నో పర్వతాలు పెరుగుతుండగా, ఎన్నో నదులు ప్రవహిస్తుండగా, ఎందరో కూర్చుని తపస్సులు చేసుకుంటుండగా, ఎన్నో గుహలు ఏర్పడి ఉండగా, పరమ పవిత్రమై ఇంతమందికి ఆవాసమై నేను అలరారుతున్నాను. నా అంత గొప్పవాడు మీరు చూసినంతలో ఇంకొకడెవరైనా కనపడ్డాడా అని అడిగింది. అంటే ఇప్పుడు అసలు నిజానికి వింధ్యుడు ఎవరికి నమస్కారం చేయాలి? చూడగానే
నారదుడికి నమస్కారం చేయాలి. ఆయన కన్నా జ్ఞాని ఎవరున్నారు? ఆయనకి నమస్కరించడం కాదు, తన గొప్ప చెప్తాను. చెప్తే గురువు అంటే ఇది ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. ఆయన అన్నాడు, ఓహో చాలా బాగుందో, చాలా గొప్ప మాట చెప్పావు, కానీ నేను నీకొక్క మాట చెప్పనా? అదే కదా నేను అడుగుతున్నది. నా అంత గొప్పవాడు ఉన్నాడు ఆ లోకంలో ఎక్కడైనా? చెప్పండి నాలాంటి పర్వతం ఉంటే. అని ఎడుగంగా మౌనివరుడల్లన నవ్వి ధరాధరేంద్ర నీకెనయ్యకు పర్వతంబు కలదే ఒకటి జగమందు ఎందునైనను వినుమా హిరణ్యకరి జ్ఞప్తికి వచ్చే నవగ్రహంబులా ఘనగిరికిన్ ప్రదక్షిణముగా నడుచున్ పలుమటలేటికి. చాలా గొప్ప ప్రశ్న అడిగావయ్యా. ముందే చీనోర్మయ్ ఏటా మాటలు, నేను గొప్పవాడిని అంటే ఏంటి, అలా మాట్లాడకూడదు అన్నారు అనుకోండి. అహంకారంతో ఉన్నాడు, ఎంతకైనా తెగిస్తాడు, చేయరాని దుశ్చేష్టితమును చేసి ఇంకా అధపతనానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు అలా మాట్లాడకూడదు. ఎంత అందంగా మాట్లాడాడో చూడండి, నవ్వు నవ్వాడు. అని ఎడుగంగ మౌనివరుడల్లన నవ్వి, చక్కగా ఓ చిన్న నవ్వు నవ్వి, ధరాధరేంద్ర ఓ పర్వతమా నిజమేనోయ్ నీకనయ్యగు పర్వతంబు కలదే. అయ్య బాబోయ్ ఎట్లాంటి ప్రశ్న అడిగావు? నీతో సమానమైన పర్వతం ఏదైనా ఉందా అని ఆలోచించినా నేను. నీకన్నా గొప్పదాన్ని వాటి పక్కన పెట్టబోయ్. నీతో సమానమైన పర్వతం ఎక్కడుంటుంది ప్రపంచంలో? ఇలా అంటే అవతలవాడు వినడం మొదలెడతాడు. ముందు అవతలవాడిని వినేటట్టు చెయ్యాలి గురువు, ఇది మొదటి లక్షణం. అంతేకాని అవతలవాడు వినకుండా విముఖుడయ్యేటట్టు చేశాడు అనుకోండి, అసలు వాడు వినడు, తనేం ఉద్ధరిస్తాడు? తను అవతలవాడు వినేటట్టు చెయ్యాలి. కాబట్టి అవతలవాడి యందు ఏ గుణము తాను ప్రస్తావన చేస్తే వింటాడో అది ప్రస్తావన చేసి వినేటట్టు చేశాడు. ఎవరుంటారయా నీతో సమానమైన వాడు? ఒకటి జగమందు ఎందునైనను. అబ్బెబ్బెబ్బే నీతో సమానమైన వాడు ఎక్కడున్నాడయా అన్నట్లో గుర్తొచ్చింది. వినుము ఆ హిరణ్యగరి జ్ఞప్తికి వచ్చే, అప్పుడే జ్ఞాపకం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నాకు నువ్వు అలా అంటే గుర్తొచ్చింది, మేరు పర్వతం ఉందయ్యోయ్ గొప్పది అన్నాడు. ఎందుకు గొప్పది? ఇప్పుడు నేనే అనుకుని సంతోషంగా ఉన్నాడు. ఆ జ్ఞప్తికి వచ్చే హేమపర్వతం ఒక్కటి కలిగే, ఒక బంగారు పర్వతం ఒకటి ఉంది, అదే మేరు పర్వతం. ఏమిటండి దాని గొప్ప అన్నట్టుగా వింటున్నవాడు ఏం చేస్తాడు? ఎందుకండి అని అడగనివ్వడు గురువు. అన్నాడు, భృకుటి ముడి వేశాడంతే వింధ్యపర్వతం. వెయ్యగానే కారణం చెప్తున్నాడు. నీకు లేదని చెప్పడు, వాడికి ఉందని చెప్పాడు. ఏది చెప్పాడు? నీకన్నా ఐశ్వర్యం ఎక్కువ ఉంది, నీకన్నా ఎన్ఎస్సి సర్టిఫికెట్లు ఉన్నాయి, నీకన్నా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని చెప్తే గురువు ఏమిటి? వాడికి ఏమి ఉన్నాయో తెలుసుకోవడానికి ఆ గురువు గారు. వాడికి ఎంత ఐశ్వర్యం ఉంటే వీడికి ఎందుకు? ఎన్నడూ తనతో సంబంధమున్న వారి ఐశ్వర్యమును గురించిన ఆలోచన గురువుకుండా రాదు. ఆయనకి ఎంత ఉన్నా ఆయన ఇంకా ఉన్నతిలోకి రావాలని ఆశీర్వచనం చెయ్యండి. అవతల వారి ఐశ్వర్యం గురించి నీకెందుకు? నువ్వు గురువు అయితే వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతి గురించి ఆలోచించు. వాళ్ళని నువ్వు ఎంత బాగా వృద్ధిలోకి తీసుకొద్దామని ఆలోచించు. అంతవరకు ఐశ్వర్య సంబంధం నీకేమిటి మధ్యలో అసలు? కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, నీకన్నా ఎందులో గొప్పదో తెలుసా మేరు పర్వతం? నవగ్రహంబులా ఘనగిరికిన్ ప్రదక్షిణమిగా నడుచున్ పలు మాటలేటికిన్. నవగ్రహాలు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు ప్రపంచంలో నవగ్రహాలకి అందరూ నమస్కారం చేస్తారు. అవే కదా సుఖదుఖాలు నిర్ణయిస్తాయి. ఆ నవగ్రహాలు మేరు పర్వతం యొక్క శిఖరానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి. నవగ్రహముల చేత ప్రదక్షిణం చేయబడుతుంటుంది ఆ మేరు పర్వత శిఖరం. ఎంత గొప్పదయా మేరు పర్వతం అన్నాడు. అనేటప్పటికీ ఈయనకి చాలా బాధేసింది. నిజమే, నాకు ఉన్నాయి ఇంతంత శిఖరాలు. ఏది ఎవరు తిరుగుతున్నారు నా శిఖరాల చుట్టూ? కుక్కలున్నాయి, ముంగిసలున్నాయి, పావులున్నాయి, పెద్ద పులులున్నాయి, సింహాలున్నాయి, నదులున్నాయి, పర్వతాలు, అరణ్యాలున్నాయి. ఏది అట్లాంటి కీర్తి నాకెక్కడుంది? ఇప్పుడు వెంటనే అన్నాడు, ఏం చెయ్యమంటావు అయితే నన్ను? నేను కూడా అలాంటిదేదో పొందాలి. ఇప్పుడు నవగ్రహాలు ప్రదక్షిణం చేసినప్పుడు మేరు పర్వతం పొందినటువంటి ఉన్నతి ఏది ఉన్నదో అంతటి ఉన్నతి కన్నా గొప్ప ఉన్నతిని తాను పొందాలి. అది ఏ ఉన్నతి? ఏం చేస్తే అంతకన్నా గొప్పదవుతుంది? ఇప్పుడు ఇంకా ఏమిటి? ఇంక తన ఇంట్లో ఐశ్వర్యం ఏమిటి? ఎన్ని అరణ్యాలు ఉన్నాయి, ఎన్ని మృగాలు ఉన్నాయి, ఇవి కాదు. ఓం నమ శివాయ అంటూ ఆ శివపంచాక్షరి మహామంత్రం షడక్షరి చేస్తూ కూర్చున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది, వేల సంవత్సరాలు అయిపోయింది. ఆయనలోంచి బయలుదేరిపోతోంది తపోధూమం. దేవతలు చూశారు, అమ్మ బాబోయ్ ఏమి వింజుడి తపస్సు,
మహాదేవా అతని తపస్సు సామాన్యంగా లేదు, మీరు వెళ్ళి ప్రత్యక్షం అవ్వండి అన్నారు. శంకరుడు సాకారమును పొంది, అంతటా ఉన్నటువంటి నిర్గుణమైన పరబ్రహ్మము సాకారమును పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు. చేతితో స్పృశించాడు. బహిర్ముఖుడయ్యాడు వింధ్యుడు. నాయన ఎంత గొప్ప తపస్సు చేశావురా, ఏం కోరి ఇంత తపస్సు చేశావు చెప్పు, నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తానన్నాడు. ఇదొక చిత్రమైన సన్నివేశం. కొంతమందికి ఏం కావాలో తెలియదు, ఇంకా ఆ స్థితి పోలేదు. ఏముండిపోయింది, ఇప్పుడు మేరువు కన్నా తన గొప్ప కావాలని ఉందంటే మనస్సులో, దానికి ఏం అడగాలి తెలియదు. అందుకని ఏమని అడిగాడో తెలుసా అండి, పెంపున సంగు లోకమున పెద్దగా చేయుము, నన్ను లోకంలో పెద్దగా చెయ్యి అంటే గొప్పవాడిగా చెయ్యి అంతే. పాప ఆయనకి తెలుసున్నది. నారదుడు ఇదే కదా అడగమన్నాడు, ఇదే అడిగాడు. అయితే ఒకటి మాత్రం నిజమండోయ్, గురువు మాట మీద ఈశ్వర వాక్యం మీద విశ్వాసం ఉంటే చాలు, రక్షించేస్తుంది. కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒకసారి ఆ కంచిలో బయట